దేవునికి వందనాలు. ఈ మధ్య ఇదే మొదటి పరిచయం చేయడానికి సందర్భాల్లో సమయాలు రావడం పరిచారు. నేను ఇదే చివరి ప్రభుత్వం మీద రావడం వల్ల నేను వేరే కొంత పనుల వల్ల నెక్స్ట్ వీక్ రాలేకపోతే ఆ డిసెంబర్ ఫస్ట్ సెకండ్ నేను బయలుదేరి మళ్ళీ ఇండియా వెళ్ళిపోతున్నాను. మా కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి నేను ఎప్పుడు వచ్చినా కన్వేలు అంటే కొంత మంచి సహవాసం కలిగి సహోదరు పరిచయం అయ్యి రేపుతో మరి వాళ్ళ మంచి ఉండాలని ఆశించేవాడు నేను ఎప్పుడు కూడా. కాబట్టి ఆ రీతిగా మీ మధ్య కూడా సహోదరుల ఆహ్వానం మేరకు ఎందుకు చూడటానికి సహాయపడ్డాడు. మా కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. దేవాక్యం నుండి చివరి వర్తమానం లోపలికి వెళ్ళకుంటూ సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 23వ వచనం సామెతలు Proverbs 4:23 అందరూ కలిసి చదువుకుందాం. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును కాపాడుకును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం దీవించిన ప్రేమైన పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకైన దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్యకార్యము జరిగించు మహాదేవుడు, మా తండ్రి, మా హృదయాలను మమ్మలను ప్రేమించిన దేవుడు, మమ్మల్ని మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచిన దేవుడు, ఆ రీతిగా మా తండ్రి మీ సెలవు స్తుతించడానికి స్తుతులకు పాత్రులుగా మీరు ఉన్నందుకు మమ్మల్ని కూడా మా తండ్రి స్తుతించే వారుగా చేసినందులకు దేవుడు స్తుతిస్తున్నాం తండ్రి. మా ఎక్కడి వారము మా తండ్రి లోకంలో కొట్టుకొని పోవలసిన వారు, మరణానికి పాత్రుడును అయితే మా తండ్రి మీ ప్రేమ అపారమైనది, వర్ణింపలేము, వివరింపలేము. మీ ప్రేమ అగాధ ప్రేమ. మీరే మొదట మమ్మల్ని ప్రేమించి ఆ రీతిగా మాత్రం రక్షించుకొని శాపకర్థమైనటువంటి లోకం నుండి, మరణకరమైన లోకం నుండి, ఒక్క జనం మధ్య నుండి మీరు రక్షించుకొని ఆ రీతిగా జ్యోతుల వలె ఉంచాలని మీరు ఇష్టపడినందుకు స్తుతిస్తుంటున్నాం. ప్రేమైన మా దేవ సందర్భంలో మా తండ్రి ప్రభువులకు వెలకొడుకు ఈ వాక్యం ద్వారా మా జీవితాలను అంతరంగం పరీక్షించుకున్న వారమై, మా హృదయాలను పరీక్షించుకున్న వారమై, మీ యొక్క శరీరానికి సాదృశ్యం రొట్టెలోను, రక్తానికి సాదృశ్యం పాత్రల్లోనూ యోగ్యమైనతో పాల్గొన్నట్లుగా మమ్మల్ని సరిచేస్తారండి. ఆ రీతిగా మేము వారం వెంబడి వారం మధ్య వారిగా పాల్గొనడం ద్వారా మేము మీకు సమీపస్తులుగా ఉంటూ ఒకవేళ ఈ లోకంలో మేము పిలువబడినప్పుడు మీ దగ్గరికి వచ్చే వారంగా, మీరు ఒకవేళ వస్తే ఎంతబడే గుంపులో ఉండగలిగిన వారంగా ఉండగలటకు మాకు సహాయం చేయండి. ఈ సమయాన్ని ఆశీర్కరంగా చేయండి. సంఘం క్షమాభివృద్ధి పొందినట్లు మధ్య ఆత్మీయమైన మాటలు, ఆత్మీయమైన మీ యొక్క మా తండ్రి మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. మీ స్వరం తప్పికి ఒకటి వేలకి వినకుండా, వ్యర్థమైన వాటి మా నోట రాకుండా సమస్త మీ స్వాధీనంలో ఉంచుకొని జరిగించి మీరు మహిళ తెచ్చుకొని మీ మీద ఆధారపడుతున్నాం. కీర్తన 1:10, Luka 12:12, నిర్గమకాండం 4:12, యోహాను సువార్త 3:30-34 ఇచ్చిన వాగ్దానాలు ఆధారం చేసుకొని అపోస్తల కార్యం 14:3 మరి మీ మీద ఆనుకుంటూ యేసు ప్రభువును ప్రార్థిస్తూ చెప్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఉదయకాల ఆరాధనలో మనం చూస్తూ వచ్చినాం. పూర్ణ హృదయంతో దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి మా హృదయం దేవుని కోరుకున్న స్థానంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మా హృదయంలో దేవునికి స్థానమే కాదు, మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. మన హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, అంగీకారమైనదిగా ఉండాలి. అందుకొరికి హృదయంలో జీవదారులు బయలుదేరు కనుక నీ హృదయం భద్రంగా కాపాడుకొని లేఖనం జాయపడుతుంది. కారణం ఏంటంటే హృదయం అనేది ఏమైపోతుంది? నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం కూడా. కాబట్టి మన ధనం కాదు కావాల్సింది, ప్రభు ఎక్కడున్నాడు మన హృదయం కూడా ప్రభు వైపే ఉండాలి. ప్రభు వైపు. అందుకే పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే. నా ముందు ఎవరున్నారంటే సిలువ వేయబడిన యేసు ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన్నే గురిగా కలిగి ఉన్నప్పుడు ఆత్మీయ క్షేమం కలుగుతుంది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మత్తయి సువార్త 5:8 చదవండి. ఉన్నా మత్తయి సువార్త 5:8 మత్తయి సువార్త చిన్న మాట ఒకే వస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేది. హృదయ శుద్ధి అవసరం.
హృదయంలో మనకు పరిశుభ్రత అవసరం. హృదయంలో ఏది ఉంటుందో అదేం మాట్లాడుతుందంట. హృదయంలో ఏముంటుందో ఏం మాట్లాడుతుంది? చెప్పండి. నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముంటుందో నోరు. కాబట్టి ఎవరితో మాట్లాడుతుంది, కౌకి నోట్లో మాట వచ్చింది అనుకో, నొరక రాదు ఆ మాట. నీకు హృదయంలో ఉంది ఆ మాట. ఆ హృదయంలో ఉంది కాబట్టి తక్కిన మాట బయటకు వచ్చి, అది ఉండలేకపోయింది ఆ మాట, బయటకు వచ్చేసింది. అందుకొచ్చి జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే మనం చూసాం మాటలు ఎట్లా ఉండాలంటే దేవుడు వినడానికి వినడానికి కూడా ఆత్మీయమైనటువంటి రీతిలో ఉన్నట్టుగా మాటలు లేకపోతే నష్టపోయేవారు ఉంటాం. అందుకే మన హృదయం చాలా ముఖ్యం. భద్రంగా కాపాడుకోవాలి హృదయం. చివరి దినం అంటున్నాం, మన హృదయం ఎక్కడ నడిపిస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అని గమనించాలి. మన హృదయాన్ని పరీక్షించుకుంటుండాలి. ప్రార్థనకు వెళ్ళక మునుపు, ఆరాధనకు వెళ్ళక మునుపు, బలలో పాల్గొనక మునుపు, ఎక్కడ ప్రయాణం చేస్తూ మునుపు, ఎక్కడ కూర్చున్నప్పుడు మన హృదయాన్ని మొత్తం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే అంటాడు మొదటి యోహాను 3:19-20 కలిసి ఉంటాయి. చాలండి. మొదటి యోహాను 3:19-20. యోహాను రాసిన మొదటి పత్రిక. మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగినవాడు కనుక కాబట్టి హృదయం ఎక్కడ దోషారోపణ చేస్తుందో సమ్మతి పరుచుకుంటూ రావాలి. ఆలస్యం చేయకూడదు. ప్రభువులకు వెళ్ళక మునుపు, దేవసన్నిధిలో మోకరించినప్పుడు, లేదా పాల్గొంటున్నప్పుడు ఏ విషయాలు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలు సమ్మతి పరుచుకుంటూ రాకపోతే నష్టపోతాం. హృదయం భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి మన హృదయంలో ఏదో ఒకటి వంకర తిరిగిందంటే మన పూర్తి శరీరానికే నష్టము. అంతమాత్రమే కదా, మనమే ఇతరులకు విరోధపడమో, ఇతరులు మనల్ని అసహించుకోవడమో జరుగుతుంది. కాబట్టి మన హృదయం ఏ విషయం దోషారోపణ చేస్తుందో. అందుకే సామెత 4:21 చదవలేనా? 21 4:21. నీ కనుల నుండి వాటిని తొలగపోనీకు హృదయం ముందు వాటిని భద్రం. ఏది హృదయంలో భద్రం చేసుకోవాలా? వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. వాక్యం హృదయంలో ఉంటే మనం తొలగిపోం. అందుకని యేసు ప్రభుకు తల్లి శారీరకంగా ఒక పాత్ర ఉపయోగపడింది. ఎవరమే? మరియ. ఆమె ఎలా ఏం చేస్తుంది? ఆమె లూకాసు వార్త 2:19. లూకాసు వార్త 2:19 చదువున్నా. లూకాసు వార్త 2:19. లూకాసు వార్త 2:19. మరియా ఆ మాటలన్నీ ఎక్కడ దాచుకుందామే? హృదయంలో భద్రపరచుకుంది. 51 చదువుతామండి. అదే అధ్యాయం 51. హృదయంలో భద్రం చేసుకునేను. తల్లి ఈ సంగతులన్నీ హృదయంలో భద్రం చేసుకునేను. నీవు ఆమె తల్లి భద్రం చేసుకున్నప్పుడు మన ఎంతవాదం తల్లి ప్రేమ ఉంటుంది. దానికి ఒక పాత్రగా ఆమె ఉన్నప్పుడు ఆమె భద్రపరచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ భద్రం చేసుకుందంట. ఆ హృదయంలో మాటలు భద్రం చేసుకుంది. అంత మాత్రమే కాదు, ఆ హృదయం తలపోసుకుంటా ఉంది. ఆమె నెమరేసుకుంటా ఉంది. ఆయన మాటలు నెమరేసుకుంటా ఉంది. వాక్యం ఎప్పుడు నెమరేసుకుంటూ ఉండాలి. వాక్యం హృదయాల్లో భద్రం చేసుకోవాలి. 119, 105 ఏముంది కీర్తన? 119 ఈ వాక్యము నా పాదములకు దీపం. అది లైట్ ఉదయకాలం చూసినాం. వాక్యం పాదాలకు దీపంగా ఉంటుంది. కాబట్టి వాక్యం హృదయాల్లో భద్రం చేసుకోవాలి. హృదయాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుకున్నట్లు లెక్క. హృదయాన్ని భద్రపరచుకుంటే మనం ప్రభువును భద్రపరచుకున్నట్లు లెక్క. హృదయం జాగ్రత్త చూసుకున్నట్లే మన నడత జాగ్రత్త ఉన్నట్టు లెక్క. హృదయంలో వాక్యం లేకపోతే, హృదయంలో ఆత్మీయత లేకపోతే, రోమిల పత్రిక 3:18. రోమిల పత్రిక 3:18. రోమా 3:18. వారు కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేదు అంటున్నాడు. దేవుని వాక్యం లేని వారు కన్నుల ఎదుట దేవుని భయం ఉండదు. హృదయంలో వాక్యం లేకపోతే దేవుని భయం ఉండదు. 36వ కీర్తన చదవండి దయచేసి. 36వ కీర్తన 1 వచనం. కీర్తన 36 1 వచనం. వాని దృష్టి దేవుని భయం బొత్తిగా
అక్కడేమో వారి కలిగి దేవుని భయం లేదు, ఇక్కడేమో బొత్తిగా లేదు. దేవుని భయం బొత్తిగా లేని పరిస్థితి. మనలో దేవుని భయం ఉండాలా, ఎప్పుడు కూడా భయముతో దేవుని సన్నిధికి రావాలా, వణకుతో దేవుని సన్నిధికి రావాలా. కూర్చున్నా కూడా దేవుని భయం ఉండాలి మనలో. ఎక్కడ కూర్చున్నామని దేవుని భయం ఉండాలా. అందుకే కీర్తన 1:1 అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపవాసం కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివాత్వం ధ్యానించేవాడు అతడు నీటి కాలువల యోన నాటబడినవాడే, ఆకు వాడక తన కాలమందు. ఎప్పుడు మనం కూర్చున్నది, నిలిచింది, ఎక్కడ ఏం చూస్తున్నామో ఆ హృదయంలో భద్రం చేసుకుని ఉన్నట్లయితే అతను మాత్రమే ఫలించేవాడుగా ఉంటాడు. హృదయంలో భద్రం చేసుకోకపోతే భయం ఉండదు, బొత్తిగా భయం ఉండదు. దేవుని బిడ్డల్లో ఎప్పుడు భయం ఉండాలి. వాక్యం చెప్పడానికి వెళ్తున్నామంటే నేను గొప్ప బోధకుడిని, నేను బాగా చెప్పగలనుకున్నవాడు చెప్పలేడు. ఎప్పుడు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థిస్తే కానీ సమాధానం రాదు. కొన్నిసార్లు మనం ఏదో చెప్తున్నాం కానీ ఫలించదు కొన్నిసార్లు. కాబట్టి వాక్యం చెప్పడమే కాదు, ఎవరికైనా ప్రార్థన చేసినా కూడా స్వస్థత కాదు. అయ్యా నా కుమారుని సుశీలుగా తీసుకొచ్చాను, స్వస్థ వరం కావాలని కాదు, వారు బాగా చేయలేకపోయారు. ఎందుకు బాగా చేయలేమో అక్కడ చెప్పలే, హెచ్చరించాలి. ఇది వెళ్ళిపోయిన తర్వాత అడుగుతా శిష్యులు ఏకాంతం, ఎందుకు బాగా చేయలేకుంటే మీరు ప్రార్థన లేదు. ఏం లేదు, మీరు ప్రార్థన లేదు. కాబట్టి శిష్యు అయినంత మాత్రాన, నేను పక్కనంత మాత్రాన మీరు బాగా చేయగలుగుతారా? బైబిల్ ఉన్నంత మాత్రాన, మన దగ్గర చేతిలో వాక్యం ఉన్నంత మాత్రాన, ఆ వాక్యం ఎక్కడ చేతిలో కాదు. రోమా 10:8 రోమా 10:8 చదవండి. రోమా 10:8 అదేమని చెప్తున్నది? వాక్యం మన దగ్గర ఉండాలి. ఆ తర్వాత నోట్లో ఉండాలి వాక్యం. తర్వాత అది చేతిలో ఉంటమే కాదు, నోట్లో ఉండాలా. ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే దేవుని భయం ఉంటే మనకు, లేకపోతే నష్టపోయే వరకు ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా హృదయంలో వాక్యం ఉండాలి. వయసు పెరిగే కొద్దీ కొన్ని జ్ఞాపకశక్తి నాళాలు ఏమైపోతాయి, పూసుకొని పోతూ ఉంటాయి. కాబట్టి అవి గుర్తుకు రావు, వాక్యాలు గుర్తుకు రావు. నేను ఎన్నోసార్లు ధ్యానించిన వాక్యం ఎక్కడ వాక్యం దొరకడం బైబిల్ తగ్గేసుకుంటాం. కొన్నిసార్లు గుర్తుకు రాదు. ప్రభుని అడుగుతా, ప్రభు ఎక్కడ అది గుర్తురాలేదే, ఎక్కడ గుర్తురాలేదే. కొన్నిసార్లు మనకు గుర్తుకు రాని పరిస్థితి. కొన్ని సంవత్సరాలు ఇంకా దాటితే మనం వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి చాలామంది ఉంటారు. ఎవరు తెలియదు. బ్రదర్ మోహన్ రాజ్ అని బెంగళూరు దైవ సేవకుడు, యెహోవా జీవ మందిరంలో ఉంటూ వచ్చాడు. ఆయన భార్య ఎవరో కాదు, కడప అపరాధ దగ్గర ఉన్నప్పుడు ట్రైనింగ్లో ఉండింది ఆ నైవేం అనేసి. ఆయన ఇప్పటికీ పడక మీద ఉన్నాడు. ఆయన ఏం చలనం లేదు, ఏం మాట్లాడు. మేము వెళ్ళాం, చూడటానికి వెళ్ళాం. వాళ్ళు మేమంటే ఇష్టపడతారు, వాళ్ళంటే మాకు కూడా ఇష్టం. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అపార్ట్మెంట్కి, ఆయన సేవ నుంచి వచ్చేసరి బయటకి ఏం చేయలేడు కదా, లా పడక మీద ఉంటాడు. ఏమో కొడుకు ఏం పిలుస్తాడు, కొడుకు నాన్న అంటే పలకడు, డాడీ మోహన్ రాజ్ అని పిలుస్తాడు. నా పేరు అంటాడు. ఏంటి గిడ్డి అలా పిలుస్తున్నావు అంటే, అంకుల్ డాడీ నాకు పిలుస్తున్నారు. రోడ్తాడు అంకుల్, డాడీ అంటే పలకడు, కళ్ళు తెరుస్తాడు కానీ ఏమి జవాబు ఇవ్వడు. ఏమైపోయింది, బతికి ఉన్నాడు కానీ ఏ పరిస్థితి లేదు. అది మన స్థితి అవుతుంది. అందుకొరకు మన వాక్యం ఎప్పుడు హృదయంలో ఉండాలా, నోట్లో ఉండాలా, భద్రపరచుకోవాలి. వాక్యం మనం బతికిస్తుంది, వాక్యం పరలోకాన్ని చేరుస్తుంది. వాక్యం లేకపోతే నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దేవుడు అంటున్నాడు, భయభక్తులు అంటే అర్థం ఏంటంటే, యోగ గ్రంథం 1:1 వచ్చింది. చాలు టైంకి ముగిస్తాను, చాలా ఎక్కువగా అవసరం మీకు ఇక్కడ. యోగ గ్రంథం 1:1 వచ్చింది. చదువునా? కాబట్టి ఎన్ని క్యారెక్టర్స్ చూడండి. భయభక్తులే కాదు, చెడుతనం అసహించుకున్నాడు, విసర్జించిన వాడు, యథార్థవర్తనుడు, భయము భక్తి కలిగి పట్టుకుంటాడు. చాలా మందికి దేవుని భయం ఉంటుంది, లక్ష్యం ఉండదు, మారుమనసు ఉండదు. ప్రభు ఆ దినాల్లో కూడా దేవుని భయం స్త్రీలు నర్సెస్ ఉన్నారంట. బైబిల్ గ్రంథం నిర్గమకాండం 1:5 నిర్గమకాండం 1:5 17 వచ్చింది. చదవండి ఉన్నా. నిర్గమకాండం 1:5 17 వచ్చింది. ఆ మంత్రస్నానం దేవునికి భయపడి
ఐగుప్తు రాజు ఆ మంత్రస్వాములను పిలిపించి మీరెందుకు మా పిల్లలను బలకరించితిరి? ఆ మంత్రస్వాములకు కూడా దేవుని భయం ఉంది. మంత్రస్వాములకు కూడా దేవుని భయం ఉంది. వాళ్ళ దేవుడు ఎలాంటి వాడు? మనల్ని చూసినప్పుడు మన దేవుడు చూసి భయపడేవాడు ఉండాలా. మనల్ని చూసినప్పుడు మనల్ని చూసి భయపడే కాదు, మన దేవుడిని చూసి భయపడేవాళ్ళు ఉండాలి. మనకి ఏమైనా చేయాలంటే భయం పుట్టాలి. వారికి ఆ భయం పుట్టాలంటే మన మాటలు, మా ప్రవర్తన, అడుగులు అది దేవుడికి అంగీకారం ఉంటే మన పట్ల వారికి దేవుడు భయం కలిగిస్తాడు. అతనితో అర్థం మాట్లాడకూడదు, ఆమెతో అయితే ప్రవర్తించకూడదు. మనము వాళ్ళు ఏమంటే మనకి ఏదో నష్టం వస్తే, వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తే, లేదా ఇంకేమైనా చేస్తే ఇబ్బంది వస్తే మనకు వద్దు. కాబట్టి ఇక్కడ మనం గొప్పవారం కాదు, కానీ అనేకసార్లు మనం కూడా అపవిత్రం అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అందుకే పరువులకు వెళ్ళకుంటూ ప్రదర్శించుకోవాలి హృదయాన్ని. హృదయం పూర్వదేవి స్తుతిస్తున్నాం, అదే హృదయంలో దేవుని భయం కలిగి ఉండాలి. భయం లేకపోతే నష్టపోతాం. కాబట్టి మొదటిగా మంత్రస్థానంలో ఉన్న భయం మనలో ఉందా? మనం చూసి ఇతరులకు పొందే ఆ భయం. మనకు దేవుని భయం ఉంటే, దేవుని మీద భయం ఉంటే మన పట్ల ఇతరులకు ఏముంటుంది? భయం ఉంటుంది. మన అసలు దేవుని భయం మనలో లేకపోతే మనం చూసినప్పుడు ఏముండదు, మన మీద భయం ఉండదు. అంటే మనం చూసి భయపడాలని కాదు, ఏ నష్టం జరిగించకుండా ఉంటాను. ఒక వ్యక్తి నూతన నిబంధనలో రక్షణ లేదు, మారుమనసు లేదు, ఆయన భయభక్తులు ఉన్నాడు. ఎవరైనా అపొస్తల కార్యములు 10వ అధ్యాయం దయచేస్తాడు ఉన్న అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 10వ అధ్యాయం 1వ వచనం. అపొస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అని భక్తి పరుడొకడు కాయసేదలో ఉండేది. 2వ వచనం కూడా అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడైంది, ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యంలో 1వ వచనంలో భక్తి పరుడు అంటున్నాడు, 2వ వచనంలో భయభక్తులు అంటున్నాడు, 22వ వచనం 22వ వచనం అదే అధ్యాయం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు. ప్రియమైన సహోదర సోదరి, మనం ఏ కార్యమైనా చేయాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక ఇల్లు ప్రారంభించుకోవాలన్నా, లేదా ఏదో కొనుక్కోవాలన్నా, ఏది కొంటున్నాం, ఏది చేస్తున్నాం, ఏమి ఎందుకు పనికి వస్తున్నాం, పనికిరాదా, ఇది కొంటే దేవునికి ఇష్టమా? భయం, దేవుని భయం ఉండాలి మనలో. కొన్నేళ్ళు ఇంకా ప్రభువుని అంగీకరించలే, రక్షణ తెలియదు, మార్గదర్శనం తెలియదు. అయితే దేవుని భయం విన్నాడు, గ్రహించాడు. యేసుక్రీస్తు గురించి విన్నాడు, గ్రహించాడు. దేవుని భయం ఉంది. దేవుని స్థానికి కూడా మనం భయంతో రావాలి. దేవుని స్థానికి మనం ప్రత్యేకమైన మనం భయం ఉండాలి. దేవుని భయం మనం బైబిల్లో చేత పట్టుకున్నప్పుడు బైబిల్ చేతులు ఉంటే భయం ఉండాలి. బైబిల్ చేతులు లేకపోయినా అర్థం అంటే బైబిల్ పెట్టుకుని భయం ఉండదు కాదు. ఆ ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. సామెతలు 27గా వచ్చాయి, 14 వచ్చాయి, చూద్దాం. 28-14 వచ్చారు, 14 వచ్చారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయం కట్టుపరుచుకున్నవాడు కీళ్ళు. నిత్యము దేవుని భయం కలిగి ఉండాలి. నిత్యము దేవుని భయం. నిత్యము అంటే అర్థం ఏంటంటే రౌండ్ ది క్లాక్ అంటే అర్థం ఏంటంటే 24 hours నిత్యము భయం కలిగి ఉండాలి. పరుగులు నివసిస్తున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయం ఉంటే దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటాడు. దేవుని భయం మనలో ఉంది కాబట్టి ఉదయకాలం లేచిన వెంటనే ఆ చుట్టూ శత్రువు ఉన్నప్పటికీ, ఆయన బయటకు వచ్చినప్పటికీ ఏముందంటే సైన్యం కనపడతా ఉంది, సీరియస్ సైన్యం. అయితే వీడు చూసినటువంటి కళ్ళు తెరవని ప్రార్థన చేస్తే మనం పోయి చూస్తే ఏమున్నాయి? అగ్నిరథాలు, గుర్రాలు. ఎవరైనా ఎలీషా చుట్టూ ఏముంది? అగ్ని, గుర్రాలు, రథాలు. శత్రువు రాకుండా ఆయన ఎవరి భయభక్తులు ఉన్నాడు? దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నాడు ఎలీషా. కాబట్టి ఆ ఇంటి చుట్టూ క్షేమం ఉంది. నీ ఇంటి చుట్టూ, నీ ఇంటిలో క్షేమం ఉండాలంటే నీలో, నీ పిల్లల్లో, నీ భార్యలో, నీ భర్తలో, నీ నిలవైన వారిలో ఏముండాలా? దేవుని భయం ఉండాలి. అప్పుడు అగ్ని ప్రాకారం ఉంటుంది. అందువరకే ఈయన చుట్టూ ఈయనలో దేవుని భయం ఉంది కాబట్టి ఇంకొక ఆయన చదివాం ఇప్పుడు ఇంతకుముందే. ఆ చుట్టూ ఏముంది? చుట్టూ
కంచె ఉంది. ఎవరైనా యోబు చుట్టూ కంచె ఉంది. యోబు వేశాడు కంచె? యోబు వేయలే కంచె, దేవుడు వేశాడు కంచె. కంచె వేసేది ఆయనే, కంచె తీసేది ఆయనే. శత్రువు అడిగినప్పుడు కంచె తీశాడు. నీకు అన్ని అధికారం ఇస్తాయని పాలమాత ముట్టుకునే అధికారం నీకు లేదంటాడు. కాబట్టి దేవుని భయం ఉంటే కంచె ఉంటుంది. దేవుని భయం లేకపోతే కంచె అనేది ఉండనే ఉండదు. అన్నీ వస్తాయి, అన్నీ పోతూ ఉంటాయి, లోపలికి వస్తూ పోతూనే ఉంటాయి. కంచె ఏముండదు అక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని భయం, నిత్యం దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనము నిత్యం భయం కలిగి ఉండాలి. అందుకంటే యెషయా 66 వచ్చాడు, 2 వచ్చాడు. సౌండ్ ఉన్నా? యెషయా 66 2. సౌండ్ త్వరగా మాకు టైం ఉంది. 66 2 వచ్చాడు. యెషయా గ్రంథం 66 2. అవన్నీ నా హస్తకృత్యములను నా వలన కలిగినవై యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడు. విశ్వాస యొక్క జీవితంలో నెంబర్ 1 ఏం కలిగి ఉండాలా? దీనత్వము. దీనత్వము. ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత ప్రసంగికుడైనా, ఎంత మంచి అందగాడైనా, ఎంతగత్తి అయినా, ఎవరైనా సరే ప్రభు నమ్ముకునే బిడ్డల్లో మొట్టమొదటి ఉండాల్సిందంటే దీనత్వము. దీనత్వం మనలో ఉంటే ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడే, నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని నా మాట వణుకుచుండును. అది నేను దృష్టి పెట్టేది ఏమన్నంటే వారిని మాత్రమే దృష్టి పెడుతున్నా. అందుకే నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? ఎంత స్పష్టంగా అంటున్నాడు. నా సేవకుడైన దావీదు అంటాడు. నా సేవకుడైన దావీదు అంటాడు. దావీదు ఎందుకు నా సేవకుడు అన్నాడు? దావీదులో ఒక మార్పు వచ్చింది. ఒకటి ఎదిగినాడు దావీదు. ఆయన సేవించిన దేవుడు ఎవరంటే జీవమైన దేవుడు. ఎక్కడైనా మాట జీవమైన దేవుడిని తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. కాబట్టి దావీదు జీవితంలో మొదటి సమయం 17 వచ్చారు. చక్కగా మాట చెప్పగలుగుతుంటున్నాడు దేవుడు దావీదు గురించి. దావీదు నా సేవకుడు నాకు దావీదు అంటాడు. కారణం ఏంటంటే మనలో దీనత్వం చూడాలి. దేవునితో కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలు కూడా అంటాడు. ఏమంటాడు అపోస్తలుడు పౌలు? 2 కొరింథీ 7 అధ్యాయం 1 వచనం. 2 కొరింథీ 7 అధ్యాయం 1 వచనం. ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకొనొచ్చు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను మనను. ఇప్పుడు ప్రభు రక్తమే కాదు, దేవుని భయం ఉంటే మనం ఏం చేస్తుందట? పవిత్రులుగా చేస్తుంది. దేవుని భయం ఉంటే చెడు లోపలికి ప్రవేశించదు. దేవుని భయం మనలో ఉండాలా, లేకపోతే నష్టపోతాం. దేవుని భయం మనం ఎప్పుడు నిత్యం కలిగి ఉండాలా. కీర్తన 64 చూడు, దేవుని యొక్క మాటలో కీర్తన 64 కీర్తన 64 వచ్చని చెప్తాను. కీర్తన 64 9 వచనం చూడన్నా. మనుషులందరూ భయం కలిగి ఆయన కార్యములు దేవుని భయం కలిగిన వాడు ఆయన కార్యము చక్కగా చేస్తాడు. దేవుని భయం కలిగిన వాడు ఆయన కార్యాలు చక్కగా చేస్తాడు. ఆయన కార్యాలు చేయడం దేవుని భయం ఉండాలా. నువ్వు సేవిస్తున్న దేవుడు. అందుకనికే ఆ రాజు కళ్ళు తెరిచాడు, నువ్వు పూజనీయుడు పూజారుడు. ఇంకొక రాజు చనిపోయాడు విందు చేసుకుంటూ తింటూ. ఎలా రాజు? బెల్షస్సరు. దేవుని మందిరంలో పాత్రలు తెచ్చి ఏం చేశాడైనా తాను తన ఉపత్తులలో అపవిత్రపరిచారు. అక్కడ గోడ మీద రాయబడుతోంది మెనే టెకేల్ ఉపాసిస్. అయిపోయింది పరిస్థితి. లెక్క చూశాడు, ముగించాడు. రాత్రి రాజైన బెల్షస్సరు అతుడా ఆయన. దేవుని భయం ఉండాలి. రాజుకైనా భయం ఉండాలా, మంత్రికైనా భయం ఉండాలా, అటెండర్కైనా భయం ఉండాలా. దేవుని భయం మన జీవితంలో ఉంటే అది ఆత్మీయమైన జీవితాలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా హృదయంలో దేవుని భయం ఉండాలా, హృదయంలో దేవుని వాక్యం ఉండాలా, నడతలో దేవుని భయం ఉండాలా, చూపులో దేవుని భయం ఉండాలా, పరిస్థితులను బట్టి దేవుని భయం ఉండాలా. ఇప్పటికైనా కొంత మట్టుకైనా దేవుని భయం లేకపోతే విచ్ఛిన్నం అయిపోతుంది జీవితం. మోషే కొండ దగ్గర ప్రభు అన్నాడు, చూడు వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏమి చేయించుకున్నారు? దూడ చేయించుకున్నారు, వాళ్ళు నాట్యం ఆడుతున్నారు. తెలుగులో విచ్చలవిడి అని, ఇంగ్లీష్లో ఏమో చెప్పండి, నాక్కడ్ అని. ఇంగ్లీష్లో ఏమిటి? నాక్ అంటే దిగంబరత్వం కలిగి ఉంటారు. వారు వస్తారు, తొలగిపోయింది కూడా తెలియదు.
వారి వస్త్రాలు తొలగిపోయింది కూడా తెలియదు. కాబట్టి దేవుని భయం నిత్యం కలిగి ఉండాలి. కొంతమంది చూద్దాం, దేవునికి వచ్చినప్పుడు విశ్వాసంలో కాదు, రక్షణ లేని వారు దేవుని మందికి వచ్చినప్పుడు, పాపులు దేవుని మందికి వచ్చినప్పుడు ఎంత దేవుని భయం ఉన్నారో అలాంటి భయం మనకన్నా ఉందా? లోకాసు వార్త 18 వచ్చారు. అందరూ తెలిసిన బాబుని ఎవరు అక్కడ? లోకాసు వార్త 18 ఎవరుతున్నాం? సుంకరి. చూడండి దేవుని వాక్యంలో లోకాసు వార్త 10 వచ్చు. చదువునా? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒక పరిచయుడు ఒక సుంకరి ఇద్దరు దేవాలయానికి వచ్చారు. పక్కన వచ్చారు. పరిచయుడు నిలబడి, దేవా, నేను చోరులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు మనం ఎప్పుడు ఇతరులతో టాలీ చేసుకోకూడదు. ఇతరులతో టాలీ, నా ప్రసంగం ఒక రకం, ఇంకో ప్రసంగం, ఆయన బాగా నాకంటే బాగా సంతోషం, స్తుతించు ప్రభువు, నీకంటే బాగా చేశాడు కాబట్టి, నాకంటే బాగా చేశాడు కాబట్టి. దేవుని భయం మనకు కలిగి ఉంటే ఈ పరిచయుడు వచ్చి ఏమంటాడంటే ఈ సుంకవలే కూడా లేని నేను అంటాడు. మందిరంలోకి వచ్చి ఇతరులు వేలు పెట్టి చూపించడం. అందుకే బైబిల్ ఆమె కష్టం, వేలు పెట్టి చూపించడం మాని తిరస్కరించడం మాని అంటాడు. దేనికి ముందు ఉపవాస ప్రార్థన. నువ్వు వేలు పెట్టి తిరస్కరించడం మానితే నీ ఉపవాస ప్రార్థన వింటా అంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, సుంకరి కంటే పరిచయుడు ముందు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు ఇంకా వాక్యంలో? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపద అంతటా 10వ వంతు ఇస్తున్నా. చాలా మంది టైట్ ఇవ్వడంలో నేను గొప్ప అనుకుంటారు, ఉపవాసంలో గొప్ప అనుకుంటారు. ఉపవాసం ఉండడం కాదు గొప్ప, ఏ మనసుతో ఉపవాసం ఉన్నాం, ఏ మనసుతో దేవుని టైట్ ఇస్తున్నాం, అది ముఖ్యం. ఈ పరిచయుడు తను చేసుకుని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ ఈ సుంకరి వచ్చాడు, ఏం చేశాడు చూడండి. దూరంగా ఉన్నాడు. లోపల రావడానికి కూడా ధైర్యం చాలటం, దూరంగా ఉండబడ్డాడు. దూరం అంటే ఏం చూపిస్తుందంటే నేను అప్పగించండి. 17వ లూకాసు వార్తలో కృష్ణుడు 10 మంది వస్తారు. ఎక్కడ పడ్డారు? దూరం. కారణం ఏంటి? వాళ్ళు డిసీజ్ అంటే వాళ్ళు తెలుసును. పాత నిబంధన ప్రకారం వాళ్ళు మనుషుల మధ్య ప్రచరించడానికి లేదు. వాళ్ళు కేక వేసుకుంటారు, వాళ్ళు అపవిత్రుడిని కేక వేసుకుంటున్నారు. అప్పుడు వచ్చే వాళ్ళు తొలగిపోతారు. దూరంలో ఉంటాడు. ఈ సుంకరి కృష్ణుడు లేదు. తనకు తెలుసు, తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు. తను ఏమేమి చేశాడో అక్కడ రాయబడలేదు. కానీ దేవుని దృష్టిలో తను పారిపోయిన గ్రహించాడు. ఏమన్నాడు? దూరం చూడి, ఆకాశం కలుచుకు ధైర్యం చాలక కొట్టు దేవా పాపినైనా. దేవుని భయం ఉంది దానిలో. అతని కంటే ఇతను ఏగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా. కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని మందిరంలో ఉన్న మనము ప్రభువులకు వెళ్ళకమునుపు ఎలాంటి భయం కలిగి ఉంటున్నాం, దేవుని భయం ఎలా కలిగి ఉంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. దేవుని భయం లేకుండా ప్రభువుల్లో పాల్గొనకూడదు. దేవుని భయం లేకుండా ఇంట్లో ఇష్టాసాలు చేయించి ఇక్కడ వచ్చి ఆరాధించకూడదు. దేవుని భయం లేకుండా ఇష్టాసాలు బయట ప్రవర్తించి ఇక్కడ వచ్చి మందిలో కూర్చోకూడదు. ఎవరి గురించి చెప్పడం లేదు నేను. మన ఆత్మీయ జీవితము దేవుని అర్థములో పరీక్షించుకోవాలి. మన ముఖం ముందు దేవుని వేస్తేనే, బాత్రూంలో ఇప్పుడు రెస్ట్ రూమ్లో అద్దాలు ఉన్నాయి, మళ్ళీ ఇంట్లో కూడా అద్దాలు ఉంటాయి. లేస్తారు అద్దం ముందు ఎవరు పిలిచారు టక్కని నిద్రలేస్తామండి అంటే మనం అంటే నెల దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూసుకుని బయటకు వెళ్తాం. అదేవిధంగా ప్రతిరోజు ఉదయకాలం వాక్యపు వెలుగులో మనం అది 50 రాష్ట్రపతి మొదటి అదే మాట్లాడతాడు. మీరు చదువుకో సరైన ఆ రీతిగా మనం పరీక్షించుకుంటూ వస్తే అప్పుడు దేవుని భయం కలుగుతుంది. ఫిలిప్పీ రాష్ట్రపతి 2వ అధ్యాయం 12వ వచనం మాట్లాడు. ఫిలిప్పీ రాష్ట్రపతి గారు 2వ అధ్యాయం మొదటి వ్యక్తిని పరిచయం సౌకర్యం చూస్తాం. 2వ చోట్ల ఇచ్చి ఫిలిప్పీ 2:12 దాని ఆధారం చేసుకుని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ 2:12 చదవదు. నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా యందు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందును వణుకుతోను. పౌలు యేసు ప్రభు ఉన్నప్పుడు లేడు. ఆయన యేసు ప్రభు తరువాత రక్షించబడ్డాడు. ఆ అనుభవంతో రాస్తున్నాడు. ఆయన దేవుని మందిరంలో ఉన్నప్పుడు భయంతో ఉండటం కాదు, ఎవరున్న సేవకులు ఉన్నప్పుడు భయంతో ఉండటం కాదు, పెద్దలు ఉన్నప్పుడు భయంతో ఉండటం కాదు, బిలీవర్ ప్రత్యక్షమైన భయంతో ఉండటం కాదు. లేని ఈ కాలం కూడా మనం ఎక్కడ ఉంటామో అక్కడ దేవుడు ఉంటాడు. మనకి ఎక్కడ వెళ్తున్నామో ఆయన చూస్తాడు. మనం గతంలో చూసాం, ఎంఐ గ్రామానికి వెళ్తారు విశ్లేషణ నుండి ఇద్దరు నడుచుకుంటారు. వాటి ఎవరు నడిచారు?
ఆ నోకు నడిచిపోతాడు. వాడు దేవుడు నడిచాడు, దేవుడు నడిచాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని భయం కలిగి ఉండాలా. మన సొంత రక్షణ కొనసాగించాలంటే దేవుడు. అందువరకే ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. అవిధేయత చూపడు. ఎవరు? పౌలు. అదే పుస్తకంలో ఏమన్నాడు? విధేయులైన ప్రకారం అంటాడు. విధేయులున్న ప్రకారం ప్రభువులు ఎదిగిన తర్వాత పౌల్లో అవిధేయత రాలే. అదే అగ్నిపురాజు ముందు సాక్ష్యం ఇస్తాడు. ఏమని? అపొస్తల కార్యములు 26 వచ్చాడు. అపొస్తల కార్యములు 26 వచ్చాడు. అగ్నిపురాజు ముందు సాక్ష్యం ఇస్తాడు. 26 వచ్చాడు. అపొస్తల కార్యములు 26 19 వచ్చింది. 19 వచ్చింది. అప్పుడు కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములను నేను అవిధేయుని కాక. అక్కడ సువార్త చెప్తాడు. ఇంకా సువార్త చెప్తాడు. అగ్రిప్ప రాజుకు సువార్త చెప్తే లాస్ట్ 28 వచ్చింది. టైం అగ్రిప్ప ఇంత సులభంగా క్రైస్తవులు చేయతున్నావే. అందుకు పౌలు సులభంగానో దుర్లభంగానో మాత్రం కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్టు దేవుడు అనుగ్రహించుగాక. కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు. అగ్నిప్రాజా ఆకాశముడు కలిగిన దర్శనమైన ఉదయం కాను. నేను దమస్కో వెళ్తున్నాను, పురుషులను స్త్రీలను హింసించడానికి వెళ్తున్నా. ఆకాశముడు దర్శనం వచ్చింది. సౌలా సౌలా, ఎవడు ప్రభా నేను హింసిస్తున్నా? ఆ దర్శనం నా జీవితం మార్చింది. నా జీవితం మార్చి మీ ముందు తీసుకొచ్చింది. మీదైనా మీరు మారాలా? సహోదర సహోదరి, దేవుని భయం ఉంటే అవిధేయత రాదు. మనం దేవుని భయం ఉంటే రాదు, అవిధేయత రాదు. అవిధేయత రానే రాదు. దేవుని భయం అవసరం మనకు. దేవుని భయం అవసరం. హృదయంలో ఉండాలని. అందుకే హృదయాన్ని భద్రం కాపాడుకోవాలా. హృదయం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. జీవదారు బయలుదేరుతున్నాడు. హృదయంలో 4 ఉన్నాయి. ఈ 4 గదుల్లో ఉపయోగకరమైందే. ఈ 4 గదుల్లో ఎంతకు మనకు శరీరానికి ఏ అవసరమో దానికంటే ప్రభు హృదయంలో ఉంటే ఆత్మీయ జీవితం దానికంటే శ్రేష్టమైన జీవితంలో మనం బతుకుతాం. కాబట్టి అదే అక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్న మాట. కాబట్టి అగ్నిప్రాజుతోనే ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఈ దేవుని భయం ఉందని. ఆదికాండం 22 వచ్చాడు, 12 వచ్చాడు. ఆదికాండం 22 వచ్చాడు, 12 వచ్చాడు. చదవరా? ఆదికాండం 22, 12. ఆదికాండం 22, 12. ఆ చిన్నవారి మీద చేయకము, అతను ఏమి చేయొద్దు. దేవునికి భయపడేవాడు. ఓ కళ్యాణ్ చేస్తున్నాడు రా అబ్రహాం. లేచి వచ్చాడు, లేచి బయలుదేరి వచ్చాడు, ఊరికి వచ్చాడు. అతను చూస్తుంటే ఆనాడికి వచ్చాడు, అతను చూస్తుంటే మమ్మరేకి వచ్చాడు. అబ్రహాం నడత దేవుని ఆజ్ఞ లోతు విడిచిపెట్టాడు, ఆగదు విడిచిపెట్టాడు. కుమారుని బలిచ్చేట్టు చేశాడు, సిద్ధమన్నాడు. దీనివల్ల నువ్వు దేవుని భయపడదు అని. నా దేవుని కంటే నాకు ఎక్కువైంది లేదు. దేవునికి భయపడటం నేర్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవునికి భయపడాలా. ప్రభువులకు వెలక మునుపు, మన హస్తంలో చెవే మునుపు పరీక్షించి భయపడ్డాడు. పిలాతు తీర్పు తెచ్చడానికి. పిలాతు ఏమన్నాడు? ఇదేందో నాకు ఏ దోషము కానరాలేదు. పిలాతు భయపడ్డాడు. ఇది ఏ దోషం కానరాలేదు. దోషం లేని వ్యక్తి శిలువ వేయబడ్డాడు. అక్కడ ఆయన తీర్పు తెచ్చడానికి భయపడ్డాడు. అందుకే అగ్రిప్ప దగ్గరికి, కైసర్ దగ్గరికి, ఏరోదు దగ్గరికి, కైసర్ దగ్గరికి, పిలాతు దగ్గరికి తిప్పబడుతూ వచ్చాడు యేసు ప్రభువు. ఎందుకంటే ఎవరికి జడ్జిమెంట్ ఇచ్చారు, దానికి ధైర్యం చాలలేదు. జనం కేక వేయటం వల్ల ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే దేవుడు చిత్తం అది, దేవుడు ఉద్దేశం అది, దేవుడు మనకు పంపాడు ఆయన. ఆ యొక్క పిలాతు కైసర్ జరిగితే కైసర్, ఏ రోజు పంపిస్తే ఏ రోజు పిలాతు పంపిస్తే ఇన్ని రకాల భయం, దేవుని భయం ఉంది. పిలాతు భార్య ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు. సోదరా సోదరి, మనలో దేవుని భయం ఉండాలా, హృదయంలో దేవుని భయం ఉండాలా. చాలా మంది జీవితంలో భయం ఉండదు. దేవుడంటే భయం ఉండదు, సేవకులంటే భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు, ఆత్మీయ పరులంటే భయం ఉండదు, మనకంటే నాయకులైన వారిని భయం ఉండదు, ఎవరిని భయం ఉండదు. నా ఇష్టం ఆయన నాకు చెప్పేది, ఆమె నాకు చెప్పేది, వాళ్ళు నాకు చెప్పడానికి. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. మన ప్రశ్న ఆ రీతి ఉంటుంది. దేవుడు అంటున్నాడు అబ్రహాం ఇతను దేవుని భయపడేవాడని. ఆదికాండం 42 వచ్చాడు. ఇంకో తమ్ము చూద్దాం. ఆదికాండం 42 అబ్రహాం చూసాం, సొంకాన్ని చూసాం. తర్వాత ఎవరు చూసాం?
పౌలును చూసాం, తర్వాత అబ్రహాం చూసాం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం చదవండి. 42, 18. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బతుకునట్లు దించేయండి. నేను దేవునికి భయపడేవాడును. వాళ్ళ అన్నలతో అంటాడు ఈ మాట, వాళ్ళ అన్నలతో వచ్చిన వారితో ఈ మాట అంటున్నాడు, చక్కటి మాట. నేను దేవునికి భయపడేవాడును, నేను మీరు బతుకున్నట్లు దించేయండి. నేను దేవునికి భయపడి, తల్లిదండ్రులకు భయపడినా, మీకు భయపడినా, గుంటలు వేసేసేప్పుడు భయపడినా, అమ్మేసేప్పుడు భయపడినా, పోతే పని ఇంట్లో ఉన్నా భయపడినా, శస్త్రాలకు వచ్చినా భయపడినా, పదవ దగ్గరికి వచ్చినా భయపడినా, ఇప్పుడు భయం కలిగి ఉన్నాను. అందుకే యోసేపు దేవుడు ఏమన్నాడు? తోడుగా ఉన్నాడు. దేవుని భయం అంటే నీకు తోడు, నీకు తెలియని నీడ వెంబడిస్తూ ఉంటుంది, నీకు తెలియని షాడో నీ వెనకాల వస్తుంటుంది. దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ హోలీ స్పిరిట్, దట్ ఈస్ సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన సహోదర సహోదరి, దేవుని భయం ఉందా మనలో? దేవుని భయం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఆ యొక్క యాకోబు కుటుంబంలో యోసేపు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ఐగుప్తు తీసుకొచ్చాడు, రాబోయే కరువుతో తప్పించాడు, వాళ్ళ అన్నలను సేవ్ చేశాడు, తండ్రి కాపాడాడు, లోబడి వచ్చాడు దేవునికి. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మనం దేవుని భయం కలిగి ఉంటున్నామా రక్షించుకోవాలి. దేవుని భయం కలిగిన వాడు దేవుడు ఆశీర్వదిస్తాడంట, దేవుడు దీవిస్తాడు. చదవండి 128వ కీర్తన 5వ వచనం. 128వ కీర్తన 5వ వచనం. త్వరగా. సియోను నుండి యెహోవాను ఆశ్రయించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదను. అది దేవుని భయం ఉంటే నీ జీవితకాలం అంతా క్షేమం చూస్తాం. జీవితకాలం ధన్యవాదాలు ఆన్ బెడ్, ఒక పడక మీద పడిపోయినావు, క్షేమమే నీకు. కోమలు వెళ్ళిపోయినావు, క్షేమమే నీకు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆ పాత్ర ముందుగా సిద్ధపరచబడిన పాత్ర పౌరు దగ్గర సిద్ధంగా పడుతుంది. అక్కడ సిద్ధపరచబడిన పాత్ర బాబు చూడడానికి వస్తుంది. పాత్ర కొంతకాలం సాక్ష్యం ఉంచాడు పడక మీద, కొంతకాలం సాక్ష్యం ఉంచాడు మంచం మీద, కొంతకాలం సాక్ష్యం ఉంచాడు హాస్పిటల్లో, కొంతకాలం సాక్ష్యం ఉంచాడు రక్త సంబంధం మధ్య. ఎందుకంటే ఈ దేహము విడిపోయే దేహాన్ని విషయాలు కొంతమంది రక్షింపడాలి. పౌలు అంటాడు, ఏమంటాడు పౌలు? చూడు రోమియోస్ పత్రిక స్పష్టంగా అంటాడు పౌలు రాసిన ఒక మాట. రోమియోస్ పత్రికలో రక్త సంబంధం గురించి ఒక మాట అంటాడు. రోమియోస్ పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి, 13-14 వచ్చింది. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలుడైనాను గనుక ఏ విధములైనను నా రక్తము రోషం పుట్టించి వాళ్ళు కొందరిని రక్షించాలని ఎందుకు కనపరుస్తున్నాయి పరిచర్య. నీ రక్తమును అసహించుకోవద్దు, రక్తముకి ముఖం తిప్పొద్దు, విడుదల చేసి సాక్ష్యం. వాళ్ళు విన్నీ వెనక్కిపోని, ఇద్దరు వెళ్ళిపోయారు లోకం విడిచిపెట్టి ఇద్దరు వెళ్ళిపోయారు. లోకంలో ఉన్నంత చెప్పాడు ఆయన సువార్త, వెళ్ళలేదు ఆయన. ఒక ఆయన ఏమో రకాలకు వెళ్ళిపోయాడు పాతాలకి, ఇంకొక ఆయన పరదేశానికి వెళ్ళిపోయాడు. ఎవరు ఇద్దరు? లాజరు, ధనవంతుడు. అయ్యా నేను లాజరు చెప్పిన మాట వినలేదు, నాకు 5 సహోదరులు, ఈ లాజరుని పంపించాడికి. లాజరు కూడా లేదు, అయిపోయింది, దాటి వచ్చేసాడు ఆయన, టైం అయిపోయింది. అయితే వాళ్ళు రక్షింపడరే, అక్కడ భూమి మీద మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తే ఉండరే, నేను పొద్దున వచ్చిన తలలో వాళ్ళు వస్తారు. కాబట్టి పడక మీద పడిపోయినా కూడా దేవుని భయం మనలో ఉంటే మనం చూసి కొంతమంది రక్షమందులైనా ఆశ్చర్యపడతారు, రక్షింపడతారు. సామెతలు 9:10 చూసి ముగిస్తాను. సామెతలు 10:9 ఇంకొన్ని మాటలు 9:10 చదవడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనకు ఆధారము. నా వల్ల నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలగాలంటే దేవుని భయం ఉండాలి. దీర్ఘాయువు కలగాలంటే వల్ల దేవుని భయం ఉండాలి. తర్వాత ఏమంటాడు? నీ జీవిత సంవత్సరంలో దీర్ఘాయువు భయం కావాలా? అదే ఇక్కడ ఈ మాట రాయబడింది. ప్రసంగి 7:17 రాయబడింది. సవాడి వల్ల ప్రసంగి 7:17 అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం ముందు నీ వేళ చనిపోదు. ఇక్కడేమో దీర్ఘాయువు అన్నాడు, ఆడు చనిపోదు చూస్తున్నాం ఇంకా మాట. కాబట్టి దుర్మార్గ పనులు చేయడం వల్ల నీ కాలానికి ముందు వెళ్ళిపోతున్నావు. దుర్మార్గ పనులు చేయడం పగులందు ఉండాలా, పడక మీద వాడు నీ పాడు నీ దేహం మాట్లాడుతావు.
కాబట్టి దేవుని సరిగ్గా మనం పరీక్షించుకోవాలి. అందుకే అంటాడు పలువురు కలకుంపు మీరు కూడి వచ్చుట చాలాసార్లు మాట్లాడతాం. మొదటి కొరింథీ 11 వచ్చాను. మొదటి కొరింథీ 11 వచ్చాను. చదవండి. 17 వచ్చాను. అది చూసుకుంటే వెళ్ళిపోతాం. 17 వచ్చాను. మీరు ఆజ్ఞించుచు మిమ్మల్ని మెచ్చుకొనును. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు కూడి వచ్చారు? ఎందుకు కూడి వచ్చినాం మనం వివరించదలుచుకోవాలి. మన కూడి వచ్చింది దేవుని భయం ఉంటే మేలుకే ఉంటుందని, లేకపోతే ఏమవుతుంది? కీడు వస్తుంది. ఆ తర్వాత చూడండి, అది మాట. రెండో మాట 18 వచ్చాం. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని ఉంచున్నారు. ఇక్కడ కవిలో ఉండాలని చెప్పలేదు నేను, చెప్తున్నా. మన సహజ స్వభావం ఏమిటంటే మళ్ళీ ఏమన్నాయట? కక్షలు ఉంటాయి. దేవుని పిల్లలకు వచ్చినప్పుడు ప్రభు చెయ్యి ఒకరికి, కాలు ఒకరికి, మరి తల ఒకరికి ఇవ్వలే. ఆ శరీరం అంతా ఏం చేశాడైనా రక్తం కాచిన రక్తం మీకు చిందించబడుతుందా? రక్తం. కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు మీరు క్షేమం పొందాలి. తక్కువ మాట 20 వచ్చారు. మీరందరూ కూడి వచ్చుతుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యం కాదు. ప్రభురాత్రి భోజనం సాధ్యం కాకుండా ఉండకూడదు, సాధ్యం చేసుకోవాలి. మూడో మాట ఇది, కూడి వచ్చుట. 4వ తాము మనం చూస్తుంటే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే 33 వచ్చింది. చదవనా? 33 వచ్చింది. కాబట్టి నా సహోదరులారా మీరు కూడి వచ్చినప్పుడు, ఇదే కాదు భోజనం కూడా, ఓ డిన్నర్లో పార్టిసిపేట్ చేసిన, ఓ లంచ్లో పార్టిసిపేట్ అయినా, ఎక్కడ కలుసుకున్న బలగా కూర్చుంటే మనం మేలుకే ఉండాలి. అది సహాసం. ఏమంటాడు వల్ల ఒకరికొకరు కనిపెట్టుకున్నాడు. అందుకే దావీదు కనిపెట్టుకుని ఉన్నాయి. సౌలు అడుగుతున్నాడు, ఆ సింహాసనం ఇంకా ఖాళీగా ఉంది కుర్చీ, ఏ కుర్చీ ఖాళీగా ఉంది? నిన్న చూస్తే లేదు, ఈరోజు కూడా లేదు. కరెక్ట్గా చెప్పేశాడు ఈయన. ఎవరు? ఆగరు కొట్టుదాని పడక ఓటమితో నీకు రాజ్యం ఉండదు అంటాడు. ఎవరు? సౌలు. లోపలేమో దుర్బుద్ధి. ఎవరికి? సౌలుకి. యోనాథానికి లేదా మనసు ఖాళీగా ఉంటే. అందుకే మనం కనిపెట్టుకుని ఉండాలంట. మనం కనిపెట్టి ఎవరికి సహోదరు రాలేదే, ఈ సహోదరు రాలేదే కనిపెట్టుకోండి. ఎప్పుడైతే ఉంటామో దేవుని కలిగిన సంఘం, దేవుని కలిగిన వ్యక్తులు, ఆ రీతిగా మనం దేవుని చేత ఆశించబడతాం. మన పరిచర్యకు కనపరచబడుతుంది. మనం ఆత్మీయ క్షేమం మనం మన కుటుంబాలు పొందగలుగుతాం. ఆ రీతిలో పరీక్షించుకొని సరి చేసుకున్నామే యోగ్యమైన బల్ల భావనకి మనకు సహాయం చేయాలి.